అందరికీ నమస్కారం. ఈరోజు సీడీ ఫైల్ అంటారు కదా! సీడీ ఫైల్ అంటే ఏంటి అనేది వివరిస్తాను. సీడీ ఫైల్ అంటే మరేం కాదండి. కేస్ డైరీ. కేస్ డైరీనే సీడీ ఫైల్ అంటారు. ఒక కేసులో ఉన్నటువంటి పర్టిక్యులర్స్‌ని అన్నింటినీ తీసుకొని ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. ఆ కేసుకి సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ సీడీ ఫైల్‌లోనే ఉంటాయి. ఈ సీడీ ఫైల్‌ని పోలీసు వారు కోర్ట్‌కి సబ్మిట్ చేస్తారు. అంటే ఒక్కో కేసులో ఒక్కో రకంగా ఉంటుంది. ఈ సీడీ ఫైల్ అంటే ఆహ్, కేస్ డైరీ. అంటే కొంతమంది పార్ట్ 1 సీడీ, పార్ట్ 2 సీడీ, పార్ట్ 3 సీడీ, పార్ట్ 4 సీడీ ఇలాగా పార్ట్‌లుగా చేస్తా ఉంటారు. అదెందుకంటే పోలీసు వారు ఏదైనా ఒక కేసుని చేసినప్పుడు, ఆ నేరం జరిగినప్పుడు, ఆ నేరాన్ని అనేక కోణాల్లో వాళ్ళు ఎంక్వైరీలు, ఇన్వెస్టిగేషన్‌లు జరుపుతూ ఉంటారు. ఆ జరిపినప్పుడు మొదటగా కొంత సమయం అనేది పడుతూ ఉంటుంది. రిపోర్ట్స్ రావటానికి, దాని తర్వాత వాటిని నిర్ధారించడానికి, సాక్ష్యాలు తీసుకోవటానికి, ఇలా రకరకాలుగా టైం పడుతుంటది. అందుకని ముందుకు జరిగిన ఒకటి ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. అది పార్ట్ 1. ఇన్వెస్టిగేషన్ నుంచి మళ్ళీ సాక్షుల్ని వీళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. అది పార్ట్ 2. తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానీ, లేదంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానీ వచ్చాయి. అది పార్ట్ 3. ఇలాగా చార్జ్ షీట్ పార్ట్ సీడీ 4 ఇలా ఎన్ని పార్ట్లు ఇలా పార్ట్లుగా చేసుకుంటూ సీడీ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎన్ని చేసినప్పటికీ కూడా 90 రోజుల్లో చార్జ్ షీట్ ఫైల్ చేయాలి కాబట్టి ఈ ఈ సీడీ ఫైళ్ళన్నింటినీ కూడా 90 రోజుల్లో చార్జ్ షీట్ ద్వారా కోర్టు వారికి సబ్మిట్ చేయాలి. ఇదే సీడీ ఫైల్ అంటే కేస్ డైరీ. ఓకే. థ్యాంక్ యూ.